స్టోరీ ప్రాక్టీస్ వచ్చేసి ద రూడ్ ఎలిఫెంట్. ఈరోజు స్టోరీ అండి. రూడ్ అంటే పొగరుగా ఉన్నది కొంచెం కదండి. గర్వంగా రూఢి పొగరుగా ఉండడం. గర్వంగా ఉండడం. ఉమ్, అలా ఉన్నదాన్ని మనం రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చెప్తాం కదా. రూడ్ ఎలిఫెంట్ గురించిన స్టోరీ. ఇక్కడ రూడ్ అని ఎందుకు చదివాను? యూ లాంగ్ సౌండ్ మ్యాజిక్ ఈ ఉంది కాబట్టి. ఎలిఫెంట్ ఇలా సిలబుల్ చేసి చదివారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. రూడ్ ఎలిఫెంట్ వన్స్. వన్స్ అంటే మనకి ఎప్పుడైనా ఒక స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని ఎలా చెప్తాము? వన్స్ అపాన్ ఏ టైం, వన్స్ అపాన్ ఏ టైం దేర్ వాజ్ ఎ కింగ్ అని చెప్పి, ఒకానొకప్పుడు అనగనగా ఒకసారి అని చెప్తాం కదా. ఆ విధంగా ఇలా వన్స్ అని చెప్తారు ఇంగ్లీష్లో. దేర్ వాజ్ అ వెరీ రూడ్ ఎలిఫెంట్. ఒకప్పుడు అక్కడ చాలా గర్వంగా పొగరుగా ఉన్నటువంటి ఒక ఏనుగు ఉండేదంటండి. దట్ లివ్డ్, అది నివసిస్తూ ఉంది. ఇక్కడ ఇన్ ద గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడ ఈ లాంగ్ సౌండ్. ఇది ఫారెస్ట్ 2 syllable వర్డ్. గ్రీన్ కలర్ లో ఉన్న ఒక గ్రీన్ అంటే ఒక పచ్చని అడవిలో నివసిస్తూ ఉందంట. హీ వాక్డ్ అరౌండ్, అది అంతా తిరుగుతూ ఉంది. అరౌండ్ ద ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ అంతా కూడా అది తిరుగుతూ ఉందంట. అండ్ డిస్ట్రాయిడ్ ట్రీస్, తిరిగి ఏం చేస్తుంది? అది డెస్ట్రాయ్ చేస్తుంది అంటే నాశనం చేస్తుంది. వీటిని ట్రీస్ అండ్ ట్రాంప్లెడ్ ప్లాంట్స్, చిన్న మొక్కల్ని పెద్ద చెట్లని అన్నిటిని కూడా అది నాశనం చేస్తుందంట. అండ్ గ్రాస్ ఆన్ ద వే, దారిలో ఉన్న గడ్డిని కూడా అది తొక్కి ఆగం చేస్తుందంట. స్మాల్ యానిమల్స్ ర్యాన్. స్మాల్ అంటే చిన్న, యానిమల్స్ అంటే జంతువులు. ర్యాన్ అనేది పాస్ట్ టెన్స్ అండి. ర్యాన్ అవే, అక్కడ నుంచి పరిగెత్తుతూ పారిపోతూ ఉన్నాయంట. ఇన్ హిస్ ఫియర్, దాన్ని చూసి భయపడి. వన్ డే, ఒక రోజు. ఏ ఫాక్స్ స్పోక్. మామూలుగా మనం స్పీక్ అని చెప్తాం కదా, మాట్లాడడం అంటే. ఇక్కడ స్పోక్ అన్నారు ఎందుకని? పాస్ట్ టెన్స్ అని. మాట్లాడేస్తారు. టెన్స్ కాబట్టి, ఎప్పుడో జరిగింది కాబట్టి చెప్తుంది. ఒక రోజు మాట్లాడింది అని చెప్తున్నారు కాబట్టి స్పోక్ అన్నారు. వన్ డే ఏ ఫాక్స్ స్పోక్ టు ద ఎలిఫెంట్, అది ఏనుగుతో మాట్లాడిందంట. ఏమని? ఎలిఫెంట్, యు హ్యావ్, సారీ, యు ఆర్ సచ్ ఏ లార్జ్ యానిమల్. నువ్వు ఎంత పెద్ద యానిమల్. అండ్ ఆల్ ద యానిమల్స్ వాంట్ టు బీ ద కింగ్. అందుకని ఏం అనుకుంటున్నామంటే, మేమందరం కూడా, ఆల్ ద యానిమల్స్ మేమందరము నిన్ను రాజుగా చేయాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి చెప్తుంది అనమాట. ద ఎలిఫెంట్ వాజ్ హ్యాపీ. అప్పుడు ఆ ఎలిఫెంట్ సంతోషించింది. అండ్ ఫాలోడ్ ద ఫాక్స్ టు ద ప్లేస్ ఆఫ్ హిస్ కోరనేషన్. అది ఎక్కడికి తీసుకెళ్తుందో, రాజు అవ్వాలనుకుంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళిందంట. ద క్లెవర్ ఫాక్స్ హ్యాడ్ ఆల్రెడీ కలెక్టెడ్ ఆల్ ద యానిమల్స్. ఆ క్లెవర్ ఫాక్స్ ఏం చేసింది? అసలే నక్క తెలివైంది కదా, గుంట నక్క అంటాం కదా, దానికి ముందు అంత తెలివితేటలతో జంతువులందరినీ అక్కడ పోగేసిందంట. అండ్ ట్రీస్ నియర్ ద స్వాంప్, దగ్గరలోనే ఒక చెట్లని అన్నిటినీ ఒక దగ్గర వేసేసిందంట. ద ఫాక్స్ టుక్ ద మెజెస్టిక్ ఎలిఫెంట్ టు ద స్వాంప్ ఆఫ్ క్విక్ శాండ్. అది అక్కడ నుంచి దాన్ని దూరంగా ఒక దగ్గరికి తీసుకెళ్ళింది, ఒక ఏరియాకి. వేర్ ద ఎలిఫెంట్ గాట్ స్టక్ ఇన్ థిక్ అండ్ స్టిక్కీ మడ్. అక్కడ ఏముంది అంటే, తీసుకెళ్ళిన ప్లేస్ దగ్గర ఒక బుడుగ అంటాం కదా, మడి, స్టిక్కీ మడ్ అంటే బురద గుంటలో ఇరుక్కుపోయింది బురద అనమాట గుంట్ల. ఎలిఫెంట్. అక్కడ నుంచి అది రాకుండా అక్కడ అదే ఇరుక్కుపోయింది. ఆల్ ద యానిమల్స్ వర్ స్టాండింగ్ ఆన్ ద సైడ్. అక్కడ పక్కన అంత జంతువులన్నిటిని అది పోగేసింది కదా, అక్కడ దగ్గరలో గుమిగూడి ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూస్తూ ఉన్నాయంట. ఓన్లీ ఆఫ్టర్ ద ఎలిఫెంట్ ప్రామిస్డ్ టు నీడ్ హిస్ వేస్ మెండ్ హిస్ వేస్ ద యానిమల్స్ గాట్ టుగెదర్ అండ్ పుల్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్వాంప్. ఆ బుడుగులోంచి దాన్ని అప్పుడు బయటికి లాగే. ఎప్పుడు అదే వాళ్ళకి ప్రామిస్ చేసింది ఏమని అంటే, ఇంకా మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెట్టను, మీకేమీ హాని చేయను అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఆ స్వాంప్ లో ఉంచి దాన్ని బయటికి లాగే. అంటే యానిమల్స్ అన్ని కలిపి. మోరల్ ఏంటి అంటే, మెండ్ యువర్ వేస్ అంటే మనం చేసే పనిని కొంచెం జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. అవి ఓకేనండి. సో ఇది ఈరోజు స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీలో మనకి
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయి, నౌన్స్ ఏంటి, ప్రనౌన్స్ ఏంటి అవి వెతుకుదామా ఫస్ట్. నౌన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎలిఫెంట్ నౌన్స్, రూడీ, ఎలిఫెంట్ నౌన్. ఇంకా రూడ్ కాదండి, రూడ్ అనేది కాదు, అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఫారెస్ట్ కూడా నౌన్స్ కదా మేడం. Animals. అనిమల్స్, animals, యానిమల్ కరెక్ట్, ఫారెస్ట్ Tree. కరెక్ట్, ఫాక్స్, ప్లేస్, ప్లేస్ Okay. కూడా, ప్లాంట్స్ కూడా. ప్లేస్, బట్ ఆ ప్లాంట్స్ ఇవన్నీ కూడా, ట్రీస్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా నౌన్స్. గుడ్. ఇప్పుడు ప్రనౌన్స్ ఏమున్నాయి చెప్పండి, నౌన్స్ కి బదులుగా వాడిన ప్రనౌన్స్ ఏమున్నాయి. హీస్ ఉంది, హీస్ ఉంది He మేడం. It ఉంది. ఆ, యు ఉంది మేడం. యు hmm, అంటే మ్యామ్ యువర్ అంతే. నెక్స్ట్ వర్బ్ అంటే వర్క్ డన్, పనులు ఏమున్నాయి ఇక్కడ. స్పోక్ అను కదమ్మా, స్పోక్. వెరీ గుడ్ అండి. స్పోక్ ఒకటి ఉంది. ఇంకా దానికన్నా ముందు లివ్డ్ ఉంది, రన్, లీవ్డ్ ఉంది. వాక్డ్ ఉంది, వాక్డ్, డిస్ట్రాయిడ్ ఉంది, ran away, రన్ వస్తుందా మ్యామ్? రన్, ran away, రాని ఉంది. ఇంకా హ్యాపీ, హ్యాపీ కూడా వెర్బే కదండి. హ్యాపీ కూడా ఉంది. హ్యాపీ, ఫాలోవుడ్ వెర్బే, ఫాలోవుడ్, కలెక్టెడ్ వెర్బే, కలెక్టెడ్, హైడింగ్ వెర్బే, దాగడం, హైడింగ్, బిహైండ్. ఓకే, స్టక్ వెర్బేనండి, స్టక్ అయిపోయింది కదా. స్టాండింగ్ వెర్బే, స్టాండింగ్ వర్బ్, ప్రామిస్డ్ వెర్బే, ప్రామిస్, పుల్లుడ్ ప్రామిస్డ్, వెర్బే, పుల్లుడు కూడా వెర్బే. ఇవన్నీ కూడా వర్బ్స్ Verb. అన్నమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్స్. అంటే ఇప్పుడు ఎలిఫెంట్ గురించి చెప్తుంది కదా, రూడ్ ఎలిఫెంట్ అని, ఇది రూడ్ అనేది ఆబ్జెక్టివ్. అడ్జెక్టివ్. ఫాక్స్ adjective, గురించి adjective. చెప్పారు కదా, క్లెవర్ ఫాక్స్ అని చెప్పారు కదా, క్లెవర్ అనేది అడ్జెక్టివ్. ఇంకా ట్రాంపెల్డ్ ప్లాంట్స్ గురించి చెప్పారు, ట్రాంపెల్డ్ అని, అది అడ్జెక్టివ్. ఇంకా Adjective. గ్రీన్ ఫారెస్ట్ అన్నారు, ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్ కూడా అనేది నౌన్స్ కదా. అబ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ అండి. నౌన్ గురించి డిస్క్రైబ్ చేసి చెప్తున్నారు, యాడ్జెక్టివ్ అన్నమాట. సో యాడ్వర్బ్స్ ఏమున్నాయండి, Small animal, యాడ్వర్బ్స్. ఎస్, స్మాల్ యానిమల్స్, అది కూడా యాడ్జెక్టివ్ అండి. యాడ్వర్బ్స్, వెరీ గుడ్. యాడ్వర్బ్స్ వెతకండి. వాజ్ మ్యామ్. యాడ్వర్బ్స్ వాజ్ కాదండి, వర్బ్. Was కాదు అది. ఓకే, వాజ్ కూడా కొన్నిసార్లు తీసుకుంటాం, బట్ ఇంకా ఉన్నాయి చూడండి వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసి చెప్పేవి. స్టక్ అనేది వస్తుంది అన్నమాట అడ్వర్బ్. ఓకే, ఇక్కడ మడ్ గురించి డిస్క్రైబ్ చేసి చెప్పారు కదా, స్టికీ అనేది కూడా యాడ్జెక్టివ్ అవుతుందండి. గాట్ స్టక్ అనేది అది ఇరుక్కుపోయిందని చెప్పారు అంతే. కానీ అది ఎలా వర్బ్ గురించి ఏమన్నా వర్ణించి చెప్పారంటే లేదు కదా. ఆల్రెడీ కలెక్టెడ్ ఆల్రెడీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇంకా ఎలిఫెంట్ ప్రామిస్డ్ కాదు కదా మేడం, అబ్జెక్ట్ అవుతుందా ఇది, అబ్జెక్ట్. టుగెదర్. ఓకే, టుగెదర్. ఓకే అండి, యానిమల్స్ గాట్ టుగెదర్ కరెక్టే, యాడ్వర్బ్. స్వాంప్ మ్యామ్. ఏంటండి, స్వాంప్ కాదండి, అది నౌన్ అవుతుంది. కాదు. మ్యాజిక్. కాదులేండి. ఓకే, ఇప్పుడు వదిలే, ఇంకా అంతవరకు దొరికాయి కదా. మేడం మైండ్ కాదండి, మైండ్ అవ్వదు కదా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ వెతుకుతాం. ప్రిపోజిషన్స్ చెప్పండి. ఆన్ ఉంది, ఆఫ్ ఉంది, ఆఫ్, టు, ఇన్ మ్యామ్. గుడ్. ఇవన్నీ కూడా. నెక్స్ట్ మరి కంజంక్షన్స్. అండ్ ఉంది మేడం, అండ్ ఉంది, అండ్ ఉంది మ్యామ్. కంజంక్షన్స్. బికాస్,
బికాజ్ ఉందా? ఎవరు లేదు. లేదు మేడం. బికాజ్ లేదు కదా. ఓకే. అండ్ ఎక్కడ ఫర్, అండ్ ఫర్ నెయిదర్, నెయిదర్ నార్, బట్, బికాజ్, ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్. ఓకే. ఎక్స్క్లమేషన్స్ ఏమన్నా ఉన్నాయా అండి? ఇంటర్జంక్షన్స్ లేదు మేడం, ఇంటర్జెక్షన్ లేవు. లేదు కదా. ఓకే అండి. ఓకే. ఇంకా మీ ఏమైనా మిస్ చేసి ఉంటే అవన్నీ తర్వాత మీరు ఒకసారి నాకు వెతికి హోంవర్క్లో రాసి పెట్టండి, ఐడెంటిఫై చేసి. ఓకే. ఈరోజు మొత్తం ఈ స్టోరీ రికార్డింగ్ ఇదేనండి. నౌన్స్ గురించి అంటే స్టోరీ మీనింగ్ ఎలా సిలబుల్ చేయాలి, ప్లస్ దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి వెతికాం కదా. ఇదండి.